నమస్తే, వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జిల్లా గ్రంథాలయం ముందు విద్యార్థులు ఆందోళన. నేతాజీ డిగ్రీ కళాశాలలో అలరించిన ముగ్గుల పోటీలు. సోమనాథ దేవాలయంపై దాడి జరిగి 1000 ఏళ్లు గడుస్తున్న సందర్భంగా ఆలయాల్లో బీజేపీ నాయకుల ప్రత్యేక పూజలు. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పేరు మార్పుపై కాంగ్రెస్ నాయకుల పల్లెబాట పోస్టర్ ఆవిష్కరణ. సిరిసిల్లలో ఇన్సూరెన్స్ ఫర్ ఆల్ అనే నినాదంతో సంకల్ప యాత్ర. తంగలపల్లి మండలం గండి లచ్చిపేట గ్రామంలో రైతు పొలం బాట కార్యక్రమం నిర్వహించిన సెస్ అధికారులు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని గ్రంథాలయం మూసి ఉండటంతో దూర ప్రాంతాల నుంచి ఇక్కడికి చేరుకున్న విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. సెలవు దినాల్లో 11 దాటిన గ్రంథాలయం మూసి ఉండటంతో పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులు ఉదయం నుంచి వేచి చూశారు. పేద విద్యార్థులకు ఈ గ్రంథాలయం ఎంతగానో దోహదపడుతుందని పలువురు విద్యార్థి సంఘం నాయకులు ఆరోపణ చేశారు. ఎంతో మంది ఇక్కడ చదువుకుని పోటీ పరీక్షల్లో మంచి ర్యాంకులు సాధించి ప్రభుత్వ ఉద్యోగాలను సైతం పొందారని గుర్తు చేశారు. అలాంటిది గ్రంథాలయం మూసి ఉంచడం విద్యార్థుల భవిష్యత్తుతోనే చెలగాటమాడమేనన్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా గ్రంథాలయ చైర్మన్ అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 11 గంటలకు తెరవడం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆనాడు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక్కరోజు సెలవు లేకుండా ఖచ్చితంగా విద్యార్థులకు ఎంతో మేలు చేసిందంటే టీఆర్ఎస్ ప్రభుత్వం. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విద్యార్థులను రోడ్డు మీద తీసుకొచ్చిన ఘనత అంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కుతుందని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. జిల్లా వ్యాప్తంగా నిరుద్యోగులు పొద్దున 6 గంటలకే లేచి ఇక్కడికి జిల్లా కేంద్రానికి వస్తే ఇక్కడ చూస్తే తాళాలు వేయడం జరిగింది. తాళాలు వేసి ఇక్కడ చైర్మన్ గారికి అడిగినా వేరే సిబ్బందికి అడిగినా వాళ్ళు సమాధానం లేదు. ఫోన్లు సుధా స్విచ్ ఆఫ్ ఉన్నాయి. ఇప్పటికీ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇంత నిర్లక్ష్యం విద్యార్థుల మీద ఉండడం చాలా దురదృష్టమని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. ఆనాడు కేసీఆర్ గారి నాయకత్వంలో విద్యార్థులకు ఎంతో మేలు చేయడం జరిగింది. ఒక్కనాడు చూత విద్యార్థులు గ్రూప్ 1 గ్రూప్ 2 ఎగ్జామ్స్ అప్పుడు దాదాపు రాత్రి చూత ఇక్కడ తేలడం జరిగింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తిగా ఈరోజు శనివారం నాడు 6 గంటలకు పిల్లలు అందరూ వస్తే ఇప్పటికి చూద్దా 11-11:30కు తెరవడం చాలా దురదృష్టం. వాళ్ళను కంపల్సరీ మేము విద్యార్థులతో అందరితో కలిసి ఇక్కడ నిరసన చూద్దా రాబోయే రోజుల్లో తెలుసామని సందర్భంగా తెలియడం జరుగుతుంది. సిరిసిల్లలో ఉన్న గ్రంథాలయంలో తాళాలు విద్యార్థులకు లోపలికి వెళ్ళకుండా తాళాలు వేయడం జరిగింది. ఇది దాదాపు విద్యార్థులకు అన్యాయంలో లోపల జరుగుతుందండి. ఎందుకంటే వాళ్ళు గ్రూప్ 1 గ్రూప్ 2 ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారు. గ్రంథాలయం లోపల ఎక్కడి నుంచో ఏది బస్సాపూర్, అంకసాపూర్, నేరల్ల, ఇది పక్కపొడి పెద్దాపూర్ ఈ జిల్లాలో ఇక్కడ నుంచి అందరూ ఉదయం వాళ్ళ సద్ది బాక్సులు తీసుకొని ఇక్కడికి వచ్చి గ్రంథాలయంలో చదువుకొని ఉద్యోగం సంపాదించుకోవాలని ఆశతో ఇక్కడికి వచ్చి చదువుకుంటుంది. ఇట్లా పరిస్థితి లేకుండా అయినా కూడా ఈ ప్రభుత్వము ఈ యొక్క గేట్లు తాళాలు వేస్తుంది. ఎటు చూసినా గేట్లు తాళాలు ఎటు చూసినా అని ఇబ్బంది అవుతుంది విద్యార్థులు లోపల. వాళ్ళు విద్యార్థులు బయట కూర్చొని నిరసన బయట ఏడుస్తున్న అన్న మేము ఎట్లా చదువుకోవాలి లోపలికి వచ్చి. ఇంతవరకు ఈ గ్రంథాలయం మూసిన చరిత్ర లేదు. ఇంతవరకు ఈ గ్రంథాలయం సెకండ్ సాటర్డే అని సండేలని ఏదో ఒక డ్రామా వేసుకుంటా ఇక్కడ ఉన్న చైర్మన్ గారు ఎవరైతే ఉన్నారో వారు ఒక డ్రామా వేసుకుంటా పిల్లలకు తాళం వేసి బయటనే కూర్చోబెడుతుండ్రు. ఏమన్నా సమాధానం వాళ్ళని అడుగుతారు. ఏమని చెప్తున్నంటే ఇక్కడ గ్రంథాలయంలో ఇద్దరు జీతాలు ఇస్తలే వీళ్ళకి. ఈ యొక్క వర్క్ చేసే వాళ్ళకి జీతాలు ఇవ్వకుండా తాళాలు వేసుకొని వెళ్ళిపోతుండ్రు. ఈ విద్యార్థులకు అన్యాయం అవుతుంది. గతంలో రాత్రి 12-1 దాకా కూడా ఎగ్జామ్స్ ఉన్నప్పుడు ఇందులో చదువుకున్నారు విద్యార్థులు. ఎందుకు ఇంత వైఖరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి నుంచి
మేము కఠినంగా ఖండిస్తున్నాం విద్యార్థి సంఘాల తరఫున. ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే ఈ విద్యార్థులకు అన్యాయం ఇలానే జరిగితే ఇక్కడ ఈ అందరం కలిసి ఇక్కడ అంబేద్కర్ చౌక్ దగ్గర అందరం కూడా నిరసన ధర్నాలు దిగుతామని హెచ్చరిస్తున్నాం. ఇలానే కాంగ్రెస్ ప్రభుత్వం ఇలానే విద్యార్థులకు అన్యాయం చేస్తే ఖచ్చితంగా ఊరుకునేది లేదని హెచ్చరిస్తున్నాం. సిరిసిల్ల పట్టణంలోని నేతాజీ డిగ్రీ కళాశాలలో నేతాజీ యూత్ ఫెస్టివల్ సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ముగ్గుల పోటీలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ఉమెన్ ఎంపవర్మెంట్ చైల్డ్ ప్రొటెక్షన్ అధికారి బోనాల రోజా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కళాశాల ప్రాంగణం రంగురంగుల ముగ్గులతో కలకలలాడింది. విద్యార్థినులు తమ సృజనాత్మకతను ప్రతిబింబించే విధంగా సంప్రదాయ విలువలను చాటే అందమైన ముగ్గులు వేశారు. పోటీలలో పాల్గొన్న విద్యార్థుల ప్రతిభను అతిథులు ప్రశంసించారు. ప్రిన్సిపల్ శ్రీకాంత్ మాట్లాడుతూ ఇటువంటి కార్యక్రమాలు విద్యార్థుల సాంస్కృతిక విలువలను పెంపొందించడమే కాకుండా వారి సృజనాత్మకతను వెలికితీస్తాయని అన్నారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాలను నిర్వహిస్తామని తెలిపారు. బోనాల రోజా మాట్లాడుతూ విద్యార్థులు సంప్రదాయకరమైన పండుగలలో పాల్గొని తమ ప్రతిభను కనబరిచారని అన్నారు. ముగ్గులతో తమ యొక్క కళలను ప్రదర్శించడం జరిగిందని పేర్కొన్నారు. విద్యార్థులు చక్కని విద్యను అభ్యసించి తమ జీవితాలలో ఉన్నత స్థిరంగా ఉండాలని ఆశిస్తున్నామన్నారు. అదేవిధంగా ఉమెన్ ఎంపవర్మెంట్ చైల్డ్ ప్రొటెక్షన్ గురించి వివరించారు. కార్యక్రమంలో నేతాజీ డిగ్రీ కళాశాల చైర్మన్ సూపల్లి పృథ్వీధర్ రావు, కరెస్పాండెంట్ నాయని జగన్మోహన్ రావు, ప్రిన్సిపల్ రేసం శ్రీకాంత్, అధ్యాపక బృందం, విద్యార్థులు పాల్గొన్నారు. రౌండ్ రావాలి, రౌండ్ వచ్చేసి దీనికి ఇవి మళ్ళీ దీని చుట్టూరుగా రావాలి. డ్రా చేసుకోండి. ఇప్పుడు 10 గ్యాప్ ఇదంతా డ్రా చేసుకోండి. మంచిగా కనిపిస్తుంది. అరే మిమ్మల్ని అవుట్లైన్ ఎంత దూరం ఉందా ఏమైంది? ఏం చెప్పాలి? మళ్ళీ గట్టిగా టీచర్ గురించి అండ్ డాక్టర్ ఆనంది గోపాల్ చాలా చిన్న ఏజ్లో తను 21 ఇయర్స్కే డాక్టర్ అయింది. టీచర్ సావిత్రిబాయి ఈజ్ ద ఫస్ట్ టీచర్ ఇన్ ఇండియా. కళాశాలకి సంక్రాంతి శుభాకాంక్షలు. చాలా బాగుందండి. అంటే మేము రోజువారీ కార్యక్రమాల్లో పడి ఈ కలర్లు వేయడాలు ఇవన్నీ కూడా తగ్గిపోయాయి. బట్ మళ్ళీ అన్నీ చూడడము హ్యాపీగా అనిపించింది. అందరి చేతులు చాలా చక్కగా ఉన్నాయి. అందరి చేతులకి హ్యాపీ. నేనైతే చక్కటి చేతులు మీ అందరి అని చెప్తాను. బట్ దాంట్లో మనం ఏంటంటే ప్రైజ్ ఇచ్చేటప్పటికి కొన్ని చూస్తాం, కొన్ని ఏరియాస్ చూస్తాము. సో దాంట్లో వాళ్ళు ఏం థీమ్ తీసుకున్నారు, ఎలాంటి రంగులు వాడారు, ఒక్కో రంగుకి ఒక్కో రకమైన ఏంటి ఒక స్పెషల్ ఉంటుంది. అవునా? ఒక్కో రంగుకి ఒక పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది.
ఏ రంగుని మనం ఎక్కడ వాడతాము, ఎలా వాడతాము అనడానికి సృష్టి అనేది ఒక అద్భుతమైన ఒక నేచర్ని మనకి ఇచ్చింది. సో దాన్ని మనం ఎప్పుడు ఎక్కడ ఎలా వాడాలనేది ఆ రంగుల్లోనే తెలుస్తుంది. సో అలా మీరు చక్కగా రంగులన్నీ చక్కగా వాడారు, ముగ్గులన్నీ చక్కగా వేశారు. బట్ 1-2 ఉంటుంది కదా కొంచెం డిఫరెన్స్లో, 1-2 ఫస్ట్ సెకండ్ వస్తారు. బట్ మిగతా అందరూ కూడా సూపర్. సో నా తరఫున మీ అందరికీ క్లాప్స్. నేను మహిళా శిశు సంక్షేమ శాఖలో మహిళా సాధికారత కేంద్రంకి కోఆర్డినేటర్గా పనిచేస్తున్నాను. మహిళా శిశు సంక్షేమ శాఖ మన మహిళల కోసము, పిల్లల కోసము, దివ్యాంగుల కోసము, వయోవృద్ధుల కోసము నిరంతరం కృషి చేస్తూ ఉంటుంది. దాంట్లో భాగంగా మహిళలకి ప్రత్యేకంగా ఏంటి అంటే 181 అనే ఉమెన్ హెల్ప్ లైన్ ఉంది. మీరు ఎప్పుడైనా విన్నారా? అది తెలుసుకోవాలి అందరం కూడా. మనకి ఏదైనా రోడ్ పైన యాక్సిడెంట్ జరిగింది, ఎవరికి కాల్ చేస్తారు? సో ఈ అవగాహన ఇప్పుడు అందరికీ వచ్చేసింది. అంటే 108కి కాల్ చేయగానే అంబులెన్స్ వస్తుంది అనేది ఈ మధ్య అందరికీ వచ్చింది. ఒక యాక్సిడెంట్ చూడగానే అందరూ కాల్ చేసేస్తున్నారు వెంటనే. ఓకే, ఒక ఇంటి దగ్గర ఒక వ్యక్తి బాగా తాగొచ్చేసి వాళ్ళ వైఫ్లో పిల్లల్లో బాగా కొడుతున్నాడు, లేదా ఒక ఇంటి దగ్గర ఒక గోల చేస్తున్నారు, అన్నోన్ పర్సన్ మనల్ని ఫాలో అవుతున్నారు, లేదా ఒక అతను మనల్ని ఫోన్ ద్వారానో ఇంకేదైనా రకంగా ఇబ్బంది పెడుతున్నారు. సో ఎవరిని అప్రోచ్ అవ్వాలి? ఎవరికి కాల్ చేయాలి? ఒక చైల్డ్ మ్యారేజ్ జరుగుతుంది, ఒక చైల్డ్ బెగ్గింగ్ జరుగుతుంది, ఒక చైల్డ్ లేబర్ కనిపించాడు, ఎవరికి కాల్ చేయాలి? చైల్డ్ హెల్ప్ లైన్ ఏంటి? 1098 అని 1098 అని చెప్తాం మనం. సో ఇది అవగాహన మీ అందరి కోసం ఏం చేశారు గవర్నమెంట్ ప్రత్యేకంగా. మీరు మొన్నటి వరకు చదివిన ప్రతి పుస్తకం వెనకాలే ఏముండేది? 1098. సో ఎప్పుడైనా తెలుసుకునే ప్రయత్నం చేసామా ఎందుకోసం ఉంది ఆ నంబరు? దానిపైన ఇంకొక నెంబర్ కూడా ఉండేది. ఏంటది? 1098కి పైన ఇంకొక నెంబర్ కూడా ఉండేది, 100. సో ఈ 100, 1098, ఉమెన్ హెల్ప్ లైన్ ఇవన్నీ కూడా ఏంటంటే మన కోసం, మన సంరక్షణ కోసం ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నెంబర్. సో వీటిని మనం ఆపద సమయాల్లో మనం ఏం చేయాలి? వాటిని ఫస్ట్ మనం యూజ్ చేసుకోవాలి. ఎందుకు? మనకి దిశ ఇన్సిడెంట్ ఐడియా ఉందా? నిర్భయ ఇన్సిడెంట్. సో ఇవన్నీ చదువుకున్న వాళ్ళ మీద జరిగాయి కదా. సో వాళ్ళు దిశ ఇన్సిడెంట్లో ఏం జరిగింది? తను గంట సేపు వాళ్ళ సిస్టర్తో మాట్లాడారు. తను ఒక టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేస్తుంటే ఈరోజు ఆమె సేఫ్గా ఉండేది. సో అంటే మనకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు మనం భయపడిపోకూడదు. సో భయమే మనల్ని ఏం చేస్తుంది? సగం ఫెయిల్ చేస్తుంది. ఓకే, మనం సక్సెస్ అవ్వడానికి అన్ని అవకాశం ఉన్నా భయం మనల్ని ఫెయిల్ చేస్తుంది. సో భయపడద్దు, ఆల్వేస్ బీ కాన్ఫిడెంట్. చాలా కాన్ఫిడెంట్గా ఉండాలి, ధైర్యంగా ఉండాలి. సో మనం ధైర్యంగా ఉన్నామంటే మన పైనకి వచ్చే వాళ్ళు కూడా ఏంటంటే అమ్మో షీఈస్ వెరీ స్ట్రాంగ్, ఏదో చేస్తుంది అనే దాంతో వాళ్ళు ముందే ఆగిపోతారు. అదర్వైజ్ మనం భయపడిపోయామనుకోండి వాళ్ళు మనని ఇంకా భయపడిస్తారు. సో నేను ఎందుకంటే ఎప్పుడు చెప్తుంటాను, ఏ స్కూల్కి వెళ్ళినా కాలేజ్కి వెళ్ళినా పిల్లలకి నేను ఒకటే చెప్తాను, బీ ఏ కోకోనట్ నాట్ ఏ బెలూన్ అని. యూనో, మీకు తెలుసా ఇది? బెలూన్ చూడగానే ఏం చేయాలనిపిస్తుంది? మార్గములు ఒక్కరన్నా చెప్పచ్చు కదా డెకరేట్ చేసుకుంటామని. చూడండి, బెలూన్ అనగానే ఏంటి ఒక దుర్మార్గమైన ఆలోచన. లైక్ సమాజంలో కూడా ఏంటి, ఆడపిల్లలు అనగానే ఒక సెన్సిటివిటీ, ఎస్ వీళ్ళని ఏమైనా చేయొచ్చు అనే ఒక భావన ఉంది. సో ఆడపిల్లలు అంటే అబలలు కాదు సబలలో మనమే ఏం చేస్తుంది? ప్రమోట్ చేస్తూ వస్తాం. సో వీఆర్ ద కోకోనట్స్. కోకోనట్ జోలికి పోతామా? పోయి చేతితో మనం ఏమైనా చేసే ప్రయత్నం చేస్తామా? కొట్టేసి తాగుతాం తప్ప మనం ఏం చేయం. సో లైక్ యూఆర్ స్ట్రాంగ్, యూఆర్ ఎ రాక్. అప్పుడు ఏమవుతుంది? వస్తారు అసలు మన జోలికి, అమ్మో దాని జోలికి పోతే నా ఈ పగులుద్దని గమ్ముడు. సో దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. పాజిటివ్ ఎనర్జీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. కాన్ఫిడెన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో మీరు కాన్ఫిడెంట్గా ఉండండి. ఎప్పుడు కాన్ఫిడెంట్గా ఉంటాం మరి చెప్పండి? ఎప్పుడు కాన్ఫిడెంట్గా ఉంటాం? ఎప్పుడైతే మీరు పర్ఫెక్ట్గా ఉంటారో, మీరు నిజాయితీగా ఉంటారో, మీ లోపల స్వచ్ఛత ఉంటుందో అప్పుడు మీరు కాన్ఫిడెంట్గా ఉంటారు. ఎస్ ఆర్ ఇవ్వాలి? ఒక గంట సేపు మీ మమ్మీ డాడీకి ఇవ్వండి. ఏంటి ముగ్గుల పోటీలు, ఆ ముగ్గులలో ఉన్నటువంటి ఇంటెన్షన్ ఏంటి? సో ఆడపిల్లలు ఇంటెన్షన్ ఉంటుంది మన మైండ్లో, మనం ఏమనుకుంటున్నాం, మన ఎక్స్ప్రెషన్ అంతా అందులో కనబడుతుంది. సో దాన్ని బట్టి మేడం గారు ఏం చేశారంటే ఇవాళ ప్రతి ముగ్గును కూడా పరిశీలించి కాన్సెప్ట్ ఓరియంటెడ్, ట్రెడిషనల్ ఓరియంటెడ్, కాలేజ్ ఓరియంటెడ్, ఈ డిఫరెంట్ యాంగిల్లో అన్నిటిలో చూసి మేడం ఫస్ట్, సెకండ్, థర్డ్
ఒక ముగ్గురిని డిసైడ్ చేయడం జరిగింది. సో అది మేడం గారే చెప్తారు. సో రెండోది ఏంటంటే మేడం ఇంతకు పూర్వం సఖీ సెంటర్కి సంబంధించినటువంటి ఇష్యూస్ అన్ని మేడం చేశారు. ఇప్పుడు ఉమెన్ ఎంపవర్మెంట్, సో మీకు సంబంధించి సజెషన్స్ కావచ్చు, ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ డైరెక్ట్గా మేడంని కాంటాక్ట్ అయితే అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. సో ఇక్కడ మేమున్నాం. తర్వాత ఇంకేమైనా సమస్యలు ఉంటే ఆ సమస్యలన్నీ మీకు క్లారిఫై చేయడానికి, ఇబ్బంది లేకుండా చూసుకోవడానికి పూర్తిగా మేడం ఉంటారు. సో మేడం సిరిసిల్లలో అందుబాటులో ఉంటారు. మేము వీళ్ళకి వచ్చేసి ఫస్ట్ అది ఎవరమ్మ ఫుడ్ సైన్స్, షీ సెకండ్. అఫ్ కోర్స్ ఫస్ట్ సెకండ్ ఏం లేదు, బోత్ ఆర్ సేమ్, బట్ కొంచెం ఇదొక చిన్న చిన్న డిఫరెన్సెస్తో ఫస్ట్ సోమనాథ దేవాలయంపై జరిగిన దాడికి 1000 సంవత్సరాలు పూర్తవుతున్న చారిత్రాత్మక సందర్భాన్ని పురస్కరించుకుని భారతీయ సంస్కృతి వైభవాన్ని, సనాతన ధర్మ గొప్పతనాన్ని భావితరాలకు చాటి చెప్పే లక్ష్యంతో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు బీజేపీ నాయకులు వెల్లడించారు. ఈరోజు విశ్వనాథ స్వామి ఆలయంలో శివలింగానికి అభిషేకం చేసి ఆలయంలో భజన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ప్రపంచ ప్రసిద్ధి చెందిన శ్రీ సోమనాథ దేవాలయం భారతీయ సంస్కృతి, సనాతన ధర్మం, జాతి ఆత్మ గౌరవానికి ప్రతీకగా నిలిచిన మహాదేవాలయంగా ప్రసిద్ధి చెందిందని, విదేశీ దండయాత్రల కాలంలో ఎన్నోసార్లు విధ్వంసానికి గురైనప్పటికీ భారతీయుల అంచెలంచెల విశ్వాసం, ధైర్యం, సంకల్ప బలంతో మళ్లీ పునర్నిర్మించబడిన ఈ ఆలయం దేశానికి గర్వకారణంగా నిలిచిందని బీజేపీ శ్రేణులు పేర్కొన్నారు. భారతీయ ధర్మ పరంపరపై ప్రజల అవగాహన పెంపొందించడం, ఆధ్యాత్మిక ఐక్యతను బలోపేతం చేయడం, సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడుకోవాలనే భావనను ప్రజల్లో నాటడం ప్రధాన లక్ష్యాలుగా పెట్టుకున్నామని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు రెడ్డిపోయిన గోపి, పట్టణ బీజేపీ అధ్యక్షుడు దుమాల శ్రీకాంత్, మున్సిపల్ మాజీ చైర్మన్ ఆడేపు రవీందర్, జిల్లా ఉపాధ్యక్షులు శీలం రాజు, పట్టణ మాజీ అధ్యక్షులు నాగుల శ్రీనివాస్, పట్టణ ఉపాధ్యక్షులు నరసయ్య దేవరాజు, ప్రధాన కార్యదర్శి మెరుగు శ్రీనివాస్, కొండా నరేష్, అధికార ప్రతినిధులు చొప్పదండి శ్రీనివాస్, మోరా రవి, సూరం వినయ్, ఎర్రం రెడ్జయ్, సీనియర్ నాయకులు సుధాకర్ పాల్గొన్నారు. प्राणानां ग्रंथरित्रोमांशंतरः तेनां देनात्य स्वाहायामि अक्षतं प्रकल्पयामि अद्य चूर्णं प्रयामि पुष्पै पूजयामि पुष्पार्घ्यं च भवति। ओम शंकराय नमः, ओम शूलपाणये नमः, ओम भगवाङ्गणे नमः, ओम विष्णुवल्लभाय नमः, ओम शिवविष्णाय नमः, ओम अंबिकानाथाय नमः, ओम श्रीकंठाय नमः, ओम भक्तवत्सकंठाय नमः, ओम शिवप्रियाय नमः, ओम रुद्राय नमः, ओम कपालिने नमः, ओम कामालये नमः, ओम मंगलस्वस्ताय नमः, ओम बृहपाणये नमः, ओम जटाधराय नमः, ओम श्रीवासने नमः, ओम कवचने नमः, ओम कठोराय नमः, ओम त्रिपुरांतकाय नमः, ओम वृषांकाय, ओम सामप्रियाय नमः, ओम सर्वमयाय नमः, ओम त्रैमूर्तये नमः, ओम अनीश्वराय नमः, ओम सर्वज्ञाय नमः, ओम सोमसूर्याग्निलोचनाय नमः, ओम अभिषेक नमः, ओम यज्ञमयाय नमः, ओम सोमाय नमः, ओम पंचवक्त्राय नमः, नमः, ओम सहस्राक्षाय नमः, ओम सहस्रकाय नमः, ओम अभयकाय नमः, ओम परमेश्वराय नमः, ओम सांबशिवाय नमः, ओम सदाशिवाय नमः, ओम राजराजेश्वराय नमः, देवाय नमः, ओम विश्वनाथाय नमः। राजेश्वरा स्तोत्र शतनामावली समाप्तः। पुष्पैः पूजयामि, धूपमाग्रापयामि।
सुवर्ण पुष्प दक्षिणां समर्पयामि मंगलरी आंजना देवं श्रीमान श्री गोत्रोद्भवस्य भारद्वाज गोत्रोद्भवस्य गोपी नामधेयस्य मनोज्ञ नामधेयस्य क्षेत्रज्ञ नामधेयस्य श्रीकांत नामधेयस्य रोहित नामधेयस्य संजय नामधेयस्य आडप रवींद्र नामधेयस्य रेवक कल्याण श्रीनिवास मंजुला सनत कुमार लिखिता नामधेयस्य रवि नेहा वर्षिणी नामधेयस्य ఏఐసీసీ టీపీసీసీ ఆదేశాల మేరకు ఎంజీఎన్ఆర్ఈజీఏ రక్షణ పోరాటం పేరుతో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గ్రామాల్లో పర్యటన కార్యక్రమాలకు పిలుపునిస్తున్నట్లు కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు. ఈరోజు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పోస్టర్ ఆవిష్కరణ చేసి మాట్లాడారు. 2005 సంవత్సరంలో అప్పటి యూపీఏ చైర్పర్సన్ గా ఉన్న సోనియా గాంధీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపూర్ జిల్లాలో పర్యటిస్తున్న సందర్భంగా గ్రామస్తుల ఇండ్లకు తాళాలు వేసి ఉండడాన్ని గమనించి ప్రభుత్వం తరపున బడుగు బలహీన వర్గాలకు ఉపాధి కల్పించాలనే సంకల్పంతో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరుతో మెదక్ జిల్లాలో అంకురార్పణ చేసిందని జిల్లా అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్ అన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న సుమారు 5 నుంచి 6 కోట్ల మంది బడుగు బలహీన వర్గాల ప్రజలకు పనికి తగిన వేతనం కల్పించేలా ఉపాధి హామీ చట్టాన్ని అప్పటి ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ ప్రభుత్వం రూపొందించిందన్నారు. రోజులో 2 నుంచి 3 గంటలు పని కల్పించే 100 రోజుల ఉపాధి హామీ గ్యారంటీ పథకాన్ని అమలు చేశారన్నారు. 12 సంవత్సరాల క్రితం కేంద్రంలో ప్రభుత్వ పగ్గాలు చేపట్టిన బీజేపీ ప్రభుత్వం పేదలకు ఉపాధినిచ్చే పథకంతో పాటు పేదలకు ఆర్థిక భారాన్ని తగ్గించే పథకాలు అన్నిటికీ తూట్లు పొడిచే విధంగా పథకాలకు మార్పులు చేర్పులు చేస్తూ వస్తున్నారన్నారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరును వీబీజీ రామ్జీ అనే పేరుగా మార్చడంతో పాటు కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకానికి ఇచ్చే నిధుల శాతాన్ని తగ్గించే విధంగా పథకంలో మార్పులు చేశారన్నారు. 100% కేంద్ర ప్రభుత్వ నిధులతో అమలవుతున్న ఈ పథకం పేరు మార్చడమే కాకుండా 60% మాత్రమే కేంద్రం భరించేలా మిగతా 40% రాష్ట్రాలు భరించేలా పథకాన్ని రూపొందించిందన్నారు. ఇలా పేదలకు ఉపాధినిచ్చే పథకాలలో మార్పులు చేస్తూ కార్పొరేట్లకు సహకరించే విధంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. సమావేశంలో గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ నాగుల సత్యనారాయణ, ఆర్టీఏ మెంబర్ సంగీతం శ్రీనాథ్, బీసీసీఎల్ అధ్యక్షులు కూసా రవీందర్, బ్లాక్ అధ్యక్షులు సూరా దేవరాజు, మైనార్టీ నాయకులు సాహిబ్, మహిళా కాంగ్రెస్ నాయకురాలు ముడుపు శ్రీదేవి, ఎస్ఎస్ఎల్ నాయకులు ఆకునూరి బాలరాజు, పట్టణ అధ్యక్షులు చొప్పదండి ప్రకాష్, తంగళ్లపల్లి మండల అధ్యక్షులు జలగం ప్రవీణ్, టోనీ, మాజీ కౌన్సిలర్ రాగుల జగన్, హార్మాని లింగారెడ్డి, బొప్ప దేవయ్య, కత్తర దేవదాస్, సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. 2005లో యూపీఏ ప్రభుత్వం యూపీఏ చైర్పర్సన్ శ్రీమతి సోనియా గాంధీ గారు అప్పుడున్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పర్యటనలో భాగంగా అనంతపూర్ జిల్లా పర్యటనలో పర్యటించేటువంటి సందర్భంలో అక్కడ ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి ఇండ్లన్నిటికీ కూడా తాళాలు వేసి గ్రామాలలో ఎవరు కూడా ఉండనేటువంటి పరిస్థితి. దాన్ని చూసి అప్పుడున్నటువంటి పరిస్థితిలో ఆమె ఏందివన్నీ ఈ తాళాలు వేసి ఉన్నాయి ఏంటి సంగతి అంటే, అమ్మ ఇక్కడ ఉపాధి లేక ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజలందరూ కూడా వలసలు వెళ్ళారు. దాదాపు ఇక్కడ ఉన్నటువంటి 80% ప్రజలందరూ కూడా వలసలో వెళ్ళి కడుపు నింపుకునేటువంటి పరిస్థితిలో వలస వెళ్ళడం జరిగిందని చెప్పినటువంటి పరిస్థితిలో అప్పుడు ఈ వలస జీవులు ఎక్కడైతే అక్కడ స్టాప్ చేసి పేద బడుగు బలహీన వర్గాలకు బిలో పావర్టీ ఉన్నటువంటి వాళ్లకు ఒక ఉపాధి హామీ ప్రభుత్వం ద్వారా ఇచ్చే విధంగా ఒకటి ఉండాలని బృహత్తరమైనటువంటి ఒక ప్రణాళిక మెదక్ జిల్లాలో అప్పుడు అంకురార్పణ చేయడం జరిగింది. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ఒక చట్టాన్ని ఒక యాక్ట్ను తీసుకొచ్చి
ఈ భారతదేశంలో ఉన్నటువంటి దాదాపుగా 5 నుంచి 6 కోట్ల మంది ఉపాధితో వలసలు బంద్ చేసి ఉన్న ఊర్లోనే ఒక 2 గంటలు 3 గంటలు పని చేసుకొని దాదాపు 100 రోజుల గ్యారంటీ పనిని ఇచ్చి తగినటువంటి వారికి కావాల్సినటువంటి ఏవైతే ఆ ఉపాధికి కావాల్సినటువంటి అమౌంట్ను వెంటనే ఇచ్చేటువంటి పరిస్థితి తీసుకొచ్చింది ఆనాడు యూపీఏ ప్రభుత్వం డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి ప్రధానమంత్రి గారి యొక్క ఆధ్వర్యంలో 2005 నుంచి ఇప్పటి వరకు ఏదైతే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ యాక్ట్ ఏదైతే ఉన్నదో దీనివల్ల గ్రామీణ ప్రజలు ఎవరు కూడా దాదాపుగా ఎక్కడికి వలసలు వెళ్లకుండా గ్రామంలోనే ఆడుకుంటూ పాడుకుంటూ పనులు చేసుకుంటూ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులలో వేతనాన్ని వారానికో 2 వారాలకో నెలకో ఇట్లా తీసుకొని ఉపాధి పొందేటువంటి పరిస్థితిని కల్పించింది ఆనాడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ యూపీఏ చైర్పర్సన్ గారి చలవ వల్ల ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారి యొక్క ఆధ్వర్యంలో అటువంటి చట్టాన్ని అంటే ఆనాడు ఎక్కడైతే ఎన్ని పని దినాలు చేయాలి, ఎక్కడ పని చేయాలి, ఎంత దానికి మనం పనికి తగ్గ ఫలితం ఇవ్వాలి, వారికి ఎంత అమౌంట్ ఇవ్వాలనేటువంటిది ఆనాడు అక్కడ ఉన్నటువంటి గ్రామాల వారిగా సర్పంచ్లకు వాళ్ళకి అధికారం ఇచ్చి ఏ పనులు చేయాలో అక్కడనే ఫీల్డ్ అసిస్టెంట్లను పెట్టి గ్రామాల్లో పని చేసుకుంటూ ఆ యొక్క దానికి కావలసినటువంటి వేతనాన్ని తీసుకునేటువంటి వసతి కల్పించింది ఆనాటి ప్రభుత్వం. కానీ మెల్లమెల్లగా 12 సంవత్సరాల క్రితం కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కొక్కటి ఆ రోజు పేద బడుగులు బలహీన వర్గాల కోసం తీసుకున్నటువంటి ఒక్కొక్క పథకాన్ని నీరుగార్చే విధంగా ఆ పథకాలన్నీ కూడా ఒక్కొక్కటి రూపుమాపేటువంటి కార్యక్రమాన్ని తీసుకున్నది బీజేపీ ప్రభుత్వం. ఈ 12 సంవత్సరాలలో పేద బడుగు బలహీన వర్గాలకు ఎవరు కూడా అక్కడికొచ్చే ఒక్క చట్టాన్ని తీసుకురాకపోగా ఉన్న చట్టాలను నిర్వీర్యం చేసి పూర్తిగా సమూలంగా ఈ పేద బడుగు బలహీన వర్గాలకు ఇచ్చినటువంటి ఏవైతే పథకాలను అవన్నిటికంటే నీరుగార్చేటువంటి ప్రయత్నం చేస్తున్నది మెల్లమెల్లిగా. అలాగే మహాత్మా గాంధీ గారి పేరు చెట్టుకొని ఇలా స్వాతంత్రం రాకముందు స్వాతంత్రం కోసం పోరాడినటువంటి ఏ ఒక్కరు కూడా ఆ పార్టీలో కానీ వాళ్ళ ఆర్ఎస్ఎస్లో కానీ అంతకుముందు ఉన్నటువంటి జనతా పార్టీలో కానీ ఎక్కడ కూడా స్వాతంత్రం కోసం పోరాడినటువంటి నాయకులు బీజేపీ పార్టీలో ఏ కోశం లేరు. కానీ స్వాతంత్రం కోసం పోరాడినటువంటి మహాత్మా గాంధీ గారు కానీ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిని వీళ్ళందరినీ బూచిగా పెట్టుకుని వల్ల వాళ్ళు మెల్లిమెల్లిగా అంటే మీదికి చూపించేటువంటి కార్యక్రమం ఒకటి, వారు చేసేటువంటి కార్యక్రమం ఒకటి విధంగా ఇలా మహాత్మా గాంధీ పేరును ఇలా ప్రపంచవ్యాప్తంగా మహాత్మా గాంధీ బాబూజీ అయినటువంటి పిలిచేటువంటి పరిస్థితిలో మహాత్మా గాంధీని తుడిచిపెట్టుకోపోయేటువంటి విధంగా ఇలా ఈ యొక్క మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ యాక్ట్ నుంచి మహాత్మా గాంధీ పేరును తొలగించి ఇలా విబి జీరాంజీ అనేటువంటి చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ ఉద్దేశం ఏంటి అంటే మెల్లగా ఈ చట్టాన్ని పూర్తిగా రూపుమాపు. దీంట్లో కూడా మళ్ళీ కొత్తగా ఏం చేసిండ్రు, ఇదివరకు 100% కేంద్రమే నిధులు ఇచ్చేది ఉంటాయి. ఈ యొక్క జాతీయ ఉపాధి హామీ పథకానికి పూర్తి స్థాయిలో 100% నిధులు కేంద్రం నుంచి వచ్చేటుంటాయి. కానీ ఈరోజు 60% నిధులు కేంద్రం అంటే 60-40 కింద 40% నిధులు మళ్ళీ రాష్ట్రాల మీదకి మళ్లించేటువంటి కార్యక్రమాన్ని తీసుకొని మెల్లిమెల్లిగా ఈ పథకాన్ని రూపుమాపి చట్టాన్ని పూర్తిగా నిర్వహణ చేసేటువంటి పరిస్థితిలో ఏమైపోతుందంటే మెల్లమెల్లగా ఇవన్నీ ఇన్సూరెన్స్ ఫర్ ఆల్ అనే నినాదంతో సంకల్ప యాత్రను సిరిసిల్ల పట్టణంలో నిర్వహించారు. సిరిసిల్ల బతుకమ్మ ఘాట్ నుండి గాంధీ చౌక్, అంబేద్కర్ చౌక్, గోపాల్ నగర్ చౌరస్తా మీదుగా పాత బస్టాండ్, పెద్ద బజార్లలో సంకల్ప యాత్ర పేరుతో పాదయాత్ర చేపట్టారు. ఈ సంకల్ప యాత్రను సిరిసిల్ల టౌన్ ఎస్ఐ శ్రీకాంత్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు.
ఇన్సూరెన్స్ ఫర్ ఆల్ అనే నినాదంతో సంకల్ప యాత్రను చేపడుతున్నట్లు టాటా ఏఐఏ కరీంనగర్ బ్రాంచ్ మేనేజర్స్ కాసబోయిన వీరస్వామి, కొండ ఆదర్శ్ కుమార్లు అన్నారు. రతన్ టాటా ఆశయాల మేరకు ఇండియాలో ప్రతి ఒక్కరికి ఇన్సూరెన్స్ ఉండాలనే నినాదంతో ముందుకు వెళ్తున్నామన్నారు. బిజీగా ఉండే జీవితంలో ఎప్పుడు ఎలాంటి సంఘటనలు జరుగుతాయో ఊహించలేని జీవితంలో బీమా చేసి కుటుంబానికి ధీమా కల్పించాలన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఇన్సూరెన్స్ ప్రాముఖ్యతను ప్రతి కుటుంబానికి తెలిపేందుకే ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. ఈ సంకల్ప యాత్రలో టాటా ఏఐ ట్రైనింగ్ మేనేజర్ వెంకటేష్ వర్మ, అసిస్టెంట్ మేనేజర్స్ చంద్రశేఖర్, శ్రీకాంత్, ప్రవీణ్, పార్ట్నర్ గూడెల్లి రాజు, సిబిఐలో గైని శ్రీకాంత్, దూలం రమేష్, పనస వెంకట, సీనియర్ బిజినెస్ అసోసియేషన్ లీడర్స్ పురా కవిత శ్రీనివాస్, నాగూర్ బి షేక్ హరీష్, రామకృష్ణ, రమేష్ లీడర్లు, ఎండిఆర్టీ అడ్వైజర్లు పాల్గొన్నారు. संकल्प यात्रा, संकल्प यात्रा, संकल्प यात्रा, संकल्प यात्रा, संकल्प यात्रा, इंश्योरेंस फॉर ऑल, संकल्प यात्रा, इंश्योरेंस फॉर ऑल, संकल्प यात्रा, इंश्योरेंस फॉर ऑल, सब यात्रा, इंश्योरेंस फॉर ऑल, संकल्प 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 यात्रा, इंश्योरेंस फॉर ऑल, इंश्योरेंस फॉर ऑल, इंश्योरेंस फॉर ऑल, संकल्प यात्रा, संकल्प यात्रा, संकल्प यात्रा. టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ కరీంనగర్ బ్రాంచ్ మేనేజర్. ఈరోజు సంకల్ప యాత్రలో భాగంగా ఇన్సూరెన్స్ ఫర్ ఆల్ అనే కాన్సెప్ట్ టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకురావడం జరిగింది. దీని కాన్సెప్ట్ ఏంటంటే బీమా చేద్దాం, ధీమాగా ఉందాం. సో టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ ఆధారంలో నేషనల్ లెవెల్లో ఇన్సూరెన్స్ ఫర్ ఆల్, ప్రతి ఒక్క ఇండియన్కి ఇన్సూరెన్స్ ఉండాలి. సో బీమా చేసుకొని ధీమాగా ఉండాలనే కాన్సెప్ట్తో టాటా లైఫ్ ఇన్సూరెన్స్ వారి ఆధ్వర్యంలో ఈరోజు సిరిసిల్ల పట్టణంలో ర్యాలీ తీయడం జరుగుతుంది. కరీంనగర్ బ్రాంచ్ ఆధ్వర్యంలో ఘనంగా సంకల్ప యాత్ర ఇన్సూరెన్స్ ఫర్ ఆల్ అనే నినాదంతో పాదయాత్ర నిర్వహించడం జరిగింది. ఈ పాదయాత్ర బతుకమ్మ ఘాట్ నుండి మొదలుకొని గాంధీ బొమ్మ, అంబేద్కర్ చౌరస్తా, పెద్ద బజార్ మీదుగా వెళ్ళడం జరిగింది. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏమంటే ప్రతి కుటుంబానికి ఇన్సూరెన్స్ అవగాహన తీసుకురావడమే మా ముఖ్య ఉద్దేశం. ఈ కార్యక్రమంలో 180 మంది వరకు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కంపెనీ ఎంప్లాయీస్, లీడర్స్, అడ్వైజర్స్ పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి నా ప్రత్యేక ధన్యవాదాలు. ఆదర్శ్ కుమార్, టాటా లైఫ్ ఇన్సూరెన్స్, కరీంనగర్ బ్రాంచ్. తంగళ్లపల్లి మండలం గండిలచ్చపేట గ్రామంలో ఈరోజు సెస్ చైర్మన్ చిక్కాల రామారావు ఆధ్వర్యంలో రైతు పొలం బాట కార్యక్రమం జరిగింది. విద్యుత్ ప్రమాదాల నివారణలో భాగంగా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి, నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించడంలో తీసుకోవాల్సిన చర్యల గురించి వినియోగదారులకు వివరించారు. సెస్ సిబ్బంది ద్వారానే విద్యుత్ మరమ్మతులు చేయించుకోవాలని, రైతులు ఎవరు ట్రాన్స్ఫార్మర్ పై కానీ పోల్స్ పై కానీ ఎవరు మరమ్మతులు చేయవద్దని సెస్ చైర్మన్ రామారావు సూచించారు. విద్యుత్ సమస్యలు తలెత్తితే తమ సిబ్బందికి తెలపాలన్నారు. సంస్థ అభివృద్ధికి ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ జంగిటి అంజయ్య, ఏడీఈ గోపీనాథ్, ఏఈ మధుకర్, విద్యుత్ సిబ్బంది, గ్రామ రైతులు తదితరులు పాల్గొన్నారు. ముందుగా రైతుల విషయానికి వస్తే పంట పొలాలలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, యాక్సిడెంట్స్ కాకుండా కాపాడుకోవడము, నాణ్యమైన విద్యుత్ గురించి పోల్లు సపోర్ట్లు కానీ స్టేలు కానీ వేసుకోవడము, ఫీజులు వేసే విషయంలో స్టాఫ్కి ఇమీడియట్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వడము, ఎవరు కూడా ముందుబడి ఫీజులు వేయడం లాంటివి ఏబిసిటీ ఆపరేటర్ చేయకుండా. గారు దీనిపై కొన్ని వివరణ ఇవ్వాలని. ముందుగా తంగనపల్లి మండలంలో గండిలచ్చపేట గ్రామంలో పొలం బాట కార్యక్రమాన్ని ఎంచుకోవడం జరిగింది. సర్పంచ్ గారు, గండిలచ్చపేట రైతు సోదరులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ప్రమాదాలను నివారించడం కోసం ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఎందుకంటే రైతులకు ఎక్కడికక్కడ మీకు మీరుగా ట్రాన్స్ఫరాల దగ్గరికి పోయి పోళ్ళ దగ్గరికి పోయి పోళ్ళు ఎక్కడం, లేకపోతే పీస్ వైర్ వేయడం
ఇట్లాంటి కార్యక్రమాలతో చాలామంది నష్టం జరుగుతుంది, ప్రాణాలు పోయిన రోజులు కూడా ఉన్నాయి. కాబట్టి అట్లాంటి కార్యక్రమాలను జరగకుండా చూసుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఎంచుకొని సెస్ పరిధిలో మొత్తం మనం పెట్టుకోవడం జరిగింది. మండలానికి 3 కార్యక్రమాలు చేయాలనే ఉద్దేశంతో మొట్టమొదటిగా గండచిపేట ఈ ఏరియాను ఎన్నుకొని ఈ కార్యక్రమం చేయడం జరిగింది. దయచేసి రైతులందరూ కూడా గమనించాలి, మీకు మీరుగా ట్రాన్స్ఫరాలు కొట్టకండి, ట్రాన్స్ఫరాలు ఎక్కకండి, పోల్ ఎక్కకండి, ఫీజు వైర్లు వేయకండి. ప్రాణాలు ముఖ్యం, ప్రాణాలే మనకు ముఖ్యం. కాబట్టి ప్రాణం పోతే తీసుకొచ్చే పరిస్థితిలో మనం ఉండం. దయచేసి మీరు అందరు గమనించాలి. మీరు కూడా అందుబాటులో హెల్పర్ ఉంటాడు కాబట్టి ఆ హెల్పర్కు ఫోన్ చేసి ఖచ్చితంగా పని చేసుకోవాల్సిన బాధ్యత మీకు ఉంటుంది. ఎందుకంటే హెల్పర్ ఉంటాడు, లైన్ మెన్ ఉంటాడు, లైన్ ఇన్స్పెక్టర్ ఉంటాడు, ఏఈ ఉంటాడు, ఏడీ ఉంటాడు, వీళ్ళందరికీ సిబ్బంది ఉంటుంది. కాబట్టి సిబ్బందిని సకాలంలో మీరు ఫోన్ చేసి తెప్పించుకొని కార్యక్రమాన్ని వాళ్ళ ద్వారానే చేసుకోవాల్సిందిగా కోరుతూ మళ్ళీ ఒకసారి రావడం జరుగుతుంది. మీకు ఏ గ్రామంలో కూడా ఏ ఇబ్బందులు ఉన్నా కూడా అవన్నీ నేను గతంలో చెప్పడం జరిగింది. అది కూడా త్వరలోనే ఒక 10-15 రోజుల ఆ కార్యక్రమాన్ని మొదలు పెడతాం. అది కూడా కంప్లీట్ చేస్తామని తెలియజేస్తూ, ఈ సపోర్ట్ వైర్లు ఉన్న కాడ కానీ ఎర్త్ కూడా ఎక్కడైతే కరెక్ట్ లేదో అవన్నీ మా సిబ్బంది కూడా చెప్తా, అవన్నీ కరెక్ట్ చూసుకొని ఎర్త్ పైపులు కూడా లేని కాడ ఎర్త్లు వేయండి. సపోర్ట్ వైర్లు కూడా జాగ్రత్తగా చూసుకోండి. ఎక్కడైతే మిడిల్ పోళ్ళు, డ్యామేజ్ పోళ్ళు, ఐరన్ పోళ్ళు ఇట్లాంటి కార్యక్రమాలు ఎక్కడెక్కడ ఉన్నా కూడా అవన్నీ కూడా మా సిబ్బందికి చెప్పి మీ దగ్గర ఇబ్బందులు ఉన్నాయని ఆ ఇబ్బందులు కూడా మీ హెల్పర్కు తెలియజేస్తే ఆయన తీసుకొచ్చి ఆఫీసులో మీ ఏఈ గారికి చెప్తారు. ఏఈ గారి ద్వారా అవన్నీ తీసుకొని వచ్చి ఆ కార్యక్రమాన్ని అన్నీ చేయగలుగుతామని తెలియజేస్తూ, అదేవిధంగా గండ్లచిపేట ప్రజలకు వినియోగదారులందరికీ మరొకసారి విన్నపం ఏంటంటే, సహకార సంఘాన్ని ముందుకు తీసుకుపోవాలంటే మీ అందరి సహకారం అందరికీ అవసరం. రైతులు, వినియోగదారులందరూ కూడా సకాలంలో సహకరించి బిల్లులు కట్టి నాణ్యమైన విద్యుత్తును వాడుకొని బిల్లులు కట్టాల్సిందిగా కోరుతూ, మరొకసారి ఈ ప్రోగ్రాంను మళ్ళీ 6 నెలల తర్వాత మళ్ళొకసారి విడతగా వస్తాం తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. గండిలచ్చిపేట గ్రామంలో సెస్ ఆధ్వర్యంలో రైతు పొలంబాట కార్యక్రమం గౌరవ చైర్మన్ సార్ గారి మరియు ఏడీ గారి ఆధ్వర్యంలో మరియు గండిలచ్చిపేట గ్రామ సర్పంచ్ గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఇది ఏంటంటే రైతులకు కొన్ని ఈ పొలంబాట కార్యక్రమంలో సూచనలు చేయడం జరుగుతుంది. ఏంటంటే ప్రమాదాలు జరగకుండా నివారణ ఏ విధంగా చేయాలి, తర్వాత రైతులకు నాణ్యమైన విద్యుత్ అందించాలంటే ఎటువంటి చర్యలు తీసుకోవాలనే దాని గురించి ఈ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. దాని గురించి కూడా ఏడీ గారు మరియు చైర్మన్ గారు కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్. జిల్లా గ్రంథాలయం ముందు విద్యార్థులు ఆందోళన. నేతాజీ డిగ్రీ కళాశాలలో అలరించిన ముగ్గుల పోటీలు. సోమనాథ దేవాలయంపై దాడి జరిగి 1000 ఏళ్లు గడుస్తున్న సందర్భంగా ఆలయాల్లో బీజేపీ నాయకుల ప్రత్యేక పూజలు. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పేరు మార్పుపై కాంగ్రెస్ నాయకుల పల్లెబాట పోస్టర్ ఆవిష్కరణ. సిరిసిల్లలో ఇన్సూరెన్స్ ఫర్ ఆల్ అనే నినాదంతో సంకల్ప యాత్ర. తంగలపల్లి మండలం గండిలచ్చిపేట గ్రామంలో రైతు పొలంబాట కార్యక్రమం నిర్వహించిన సెస్ అధికారులు.
ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.